అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాల్టి మన రెసిపీ ముల్లంగి ఫ్రై అండి. ముల్లంగి తినడం వలన కిడ్నీలో స్టోన్స్ ఉన్న సమస్య నుంచి చాలా వరకు బయటపడవచ్చు. అయితే మరి లేట్ చేయడం ఎందుకు, చూసేద్దాము ముల్లంగి ఫ్రై ఎలా చేయాలో. ఇక్కడ నేను 2 పెద్ద సైజు మూలీని అయితే తీసుకున్నాను. వీటితో పాటు ఆకులను కూడా తీసుకున్నాను. ఆకులు వేయడం వలన మూలీ ఫ్రైలో చాలా టేస్ట్ అనేది ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఆకుతోనే చేయండి. ఎప్పుడైనా మూలీ తీసుకుంటే ఆకుతోనే తీసుకోండి. ఎప్పుడైనా ఆకుకూర కట్ చేస్తున్నప్పుడు ఇలా మధ్యలోకి కట్ చేసి ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇలా సెట్ చేసుకొని ఆకుకూరని కట్ చేస్తే చాలా ఈజీగా సన్నగా కట్ అవుతుందండి. మీరు కూడా నేను మూలిని ఫస్టే తొక్క తీసి కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆకు అయితే కట్ చేసి పెట్టాను. ఈ మూలి చలికాలంలో బాగా దొరికేస్తాయండి. నేనైతే ఈ మూలితో నాకు తెలిసిన వెరైటీలన్నీ చేస్తాను. నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు మూలి కనిపిస్తే మాత్రం కంపల్సరీగా తెస్తానండి. నేను మూలి తినడం వలన గుండెకు సంబంధించి రోగాలను తగ్గిస్తుంది. ముల్లంగి బ్లడ్ షుగర్. మూలిని తురిమి రసాన్ని పిండి తీసిన రసాన్ని తాగితే మూత్ర సమస్యలకు కూడా బాగా పనిచేస్తుందండి. మూలిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మూలీ ఫ్రైకి కావాల్సినవి ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయ, 10 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం అనేది తక్కువ ఉన్నాయండి, అందుకని 10 పచ్చిమిర్చి వరకు అయితే తీసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఇక్కడ నేను చూపించిన స్పూన్తో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు వేసి ఇలా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఉల్లిపాయలని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టిన మూలిని కూడా ఇందులో వేసి కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. మూలీ ఫ్రైలో వాటర్ అనేది అస్సలు వేయకూడదండి. వాటర్ ముందు నుంచే మూలీలో ఎక్కువగానే ఉంటాయి కాబట్టి అందులో నుంచి వాటర్ వస్తుంది, అందుకని వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలాగే మూలీని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 50% ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత తీసి మూలీ ఉడికిందా లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి ఇలా మూలీనంతా బాగా కలుపుకోవాలి. మూలీ 50% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో వేయాల్సిన మసాలాలు వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకోవాలి. వేపిన ధనియాల పొడి వేసుకోకూడదండి, పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ధనియాల పొడి వేసిన తర్వాత మూలీకి అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి ఇందులో కొబ్బరి అయితే వేయాలి. నేను ఇక్కడ వెండి కొబ్బరిని తీసుకున్నాను. ఇక్కడ పౌడర్ చేసి తీసుకున్నాను కొబ్బరిని. 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరిని వేసి బాగా కలిపి మరో ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మూలీ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇంతేనండి ఇవాల్టి రెసిపీ. మూలీ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. మూలీ అయితే బాగా ఉడికిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మూలీ కూడా బాగా సాఫ్ట్గా అయ్యింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా నా రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.